నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు. రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల లోపల విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పారిశ్రామిక వాడను నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం అని విభజన చట్టంలో 13వ షెడ్యూల్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 5వ అంశంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. విభజన జరిగిన 6 నెలల లోపల, కానీ చాలా ఆలస్యమైంది. అయినప్పటికీ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం కొంత చలనం వచ్చింది ఆ విషయంలో. ఈ నేపథ్యంలో భాగంగా 2023 డిసెంబర్ 4వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 19.50 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ పారిశ్రామిక సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఈ కేంద్రాన్ని కడప జిల్లా కొప్పర్తి నుండి అమరావతికి మారుస్తూ 2024 సెప్టెంబర్ 24న జీవో 56 విడుదల చేయడం జరిగింది. దీంతో కడప జిల్లా ప్రజలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ప్రజల నుండి, రాజకీయ పార్టీల నుండి, ప్రజా సంఘాల నుండి తీవ్ర నిరసన ప్రతిఘటన ప్రభుత్వం మీద వచ్చింది. ఈ వ్యతిరేకతకు భయపడి చంద్రబాబు నాయుడు లేదు ఈ యొక్క పారిశ్రామిక శిక్షణా కేంద్రం కడప జిల్లా కొప్పర్తిలోనే ఉంటుంది, అమరావతికి మార్చము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చారే తప్ప ఇంతవరకు ముందుకే సాగలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా సందంగా ఉండిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఏమైనా దుర్బుద్ధి ఉందా, అమరావతికి బదలాయించే దుర్బుద్ధి ఏమైనా ఉందా అని రాయలసీమ ప్రజలకు, ప్రత్యేకించి కడప జిల్లా ప్రజలకు వస్తూ ఉంది. కాబట్టి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ భూమిని కేంద్ర ప్రభుత్వ సంస్థకు బదలాయించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టెండర్స్ పిలిపించి పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేకపోతే రాయలసీమ ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇక రెండో విషయం, జానకమ్మ మృతి. గంధర్వ గాయని స్వర్గీయ జానకమ్మ గారి మృతి చాలా విచారకరం. ఆవిడ లేని లోటు మరెవరూ సంగీత ప్రపంచంలో తీర్చలేనిది. ఏది ఏమైనా జాతస్యకి మరణం ధ్రువం అన్న ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆవిడ భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆవిడ స్మృతులు మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి. జానకమ్మ గారి పవిత్రాత్మకు పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. ఇక మూడో విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బాంబేలో జరిగినటువంటి కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడం చాలా సంతోషదాయకం, హర్షణీయం. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.